హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్స్ అండ్ ఉత్తమ్ రెడ్డి జాబ్ న్యూస్. మరి యొక్క వీడియోలో గ్రూప్ 4 ఎగ్జామినేషన్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కావచ్చు, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ లేదా కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కావచ్చు. మరి ఎగ్జామ్ అయిపోయింది, ఎగ్జామ్ రాసి 1 మంత్ అయిపోయింది. ఇంతవరకైతే ఇంకా మనకు రిజల్ట్ డిక్లేర్ చేయలేదు. రేషియో 1:15 1:50 అనేది కూడా ఇంకా చెప్పలేదు. మెయిన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఇంకా చెప్పలేదు గవర్నమెంట్ కానీ ఏపీపీఎస్సీ బోర్డు కానీ. ఈ నేపథ్యంలో చాలామంది నిరుద్యోగులు అయితే గందరగోళం నెలకొని ఉంది. అసలు నేను క్వాలిఫైదనా కానా, మరి నోటిఫికేషన్లో రేషియో ఎంతని చెప్పలేదు, నేను ప్రిపేర్ కావాలా లేదా అనే చాలామంది ఆందోళనలో సందిగ్ధంలో అయితే ఉన్నారు. మరి ఇప్పుడు ప్రిపరేషన్ కొనసాగించాలో కూడా తెలియడం లేదు, కొనసాగిస్తే నోటిఫికేషన్ వస్తలేవో తెలియదు. ఇటువంటి సందిగ్ధంలో ఉన్నారు. బట్ మనం చేస్తూ పోవాలి. 1:15 తిని 1:50 తిని లేదా నోటిఫికేషన్స్ రాకపోని, ఒకవేళ నోటిఫికేషన్స్ దరిదాపుల్లో రానట్లయితే డెఫినెట్గా 2023లో ప్రతి నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. నా ఒపీనియన్ ప్రకారం కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఇయర్లో అయితే నోటిఫికేషన్స్ ఇచ్చే రకంగా కనపడడం లేదు. ఎందుకంటే గతంలో ప్రకటించినటువంటి ప్రీవియస్ అన్ని నోటిఫికేషన్స్కు ఎగ్జామ్స్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. 11th నవంబర్ వరకు అన్ని ఎగ్జామ్స్ అయిపోతాయి. అంటే డెఫినెట్గా దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే 11th నవంబర్ వరకు ఏ కొత్త నోటిఫికేషన్స్ కానీ, ఈ యొక్క గ్రూప్ 4 ఈఓ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ వీటికి మెయిన్ ఎగ్జామినేషన్స్ కూడా ఈ దరిదాపు ఉండే అవకాశం లేదు. అంటే డెఫినెట్గా మనకు అక్టోబర్ నవంబర్ అంటే దాదాపుగా మనకు 2.5 మంత్లో అయితే ఖచ్చితంగా గ్రూప్ 4 ఎగ్జామ్ లేదు, మెయిన్స్ అదేవిధంగా ఈఓ ఎగ్జామ్ కూడా లేదు. ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ కూడా ఈ యొక్క వచ్చే అవకాశం అయితే లేదు. కానీ ఇప్పుడు మన డౌట్ వల్ల సార్ అసలు ప్రిపేర్ కావాలన్నా వద్దా అనుకుంటూ ఉంటాం, డైలమాలో ఉన్నాం. బట్ దీని గురించి ఏపీపీఎస్సీ బోర్డు కానీ లేదా గవర్నమెంట్ కానీ ఒక స్పష్టతనాన్ని ఇస్తే ప్రిపరేషన్కు బాగుంటుంది అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. మరి రేషియో మీద కూడా స్పష్టత లేదు. 1:15 మరియు 1:50 అనేది 1:50 అయితే చాలామంది క్వాలిఫై అవుతారు, నాకు నమ్మకం ఉంది, నేను ప్రిపరేషన్ కొనసాగిస్తాను అనుకుంటున్నారు. 1:15 అయితే అసలు దాంట్లో ఉండనో కూడా తెలియలేదు. 1:15 అయితే మనకు రిజర్వేషన్ ప్రకారం మనకు ఇవ్వడం జరుగుతుంది, మెయిన్స్ క్వాలిఫై. 1:50 అయితే రిజర్వేషన్ ప్రకారం ఉండకపోవచ్చు అనమాట. మరి ఈ యొక్క మెయిన్స్కు నేను చెప్పేదేమంటే మనం క్వాలిఫై అవుతామా లేదా వేరే విషయం. అయితే నేను చెప్పేదేమంటే డెఫినెట్గా 80+ కానీ 85+ కానీ వచ్చిన అందరూ కూడా నాకు తెలిసి మెయిన్స్ క్వాలిఫై అవుతారు. బట్ ఆ తక్కువ ఉండే వాళ్ళైతే మాత్రం ప్రస్తుతానికి మనకు చేయాల్సిన పని ఏమంటే అన్ని కామన్ సబ్జెక్ట్స్ అయినటువంటి జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఈ వీటి మీద మనం మంచి కమాండింగ్ వస్తే, జనరల్ స్టడీస్ మీద కరెంట్ అఫైర్స్ మీద మంచి కమాండింగ్ వస్తే రిజల్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మనకు 1.5 మంత్ నుంచి 2 నెలల టైం తీసుకుంటారు మెయిన్స్. కాబట్టి ఆ యొక్క సమయంలో మనం ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఫోకస్ చేద్దాం. మరి ఎవరికైతే 85 అండ్ అబవ్ ఉన్నాయో వాళ్ళైతే ధైర్యంగా ఈ యొక్క ఇంగ్లీషు తెలుగుతో పాటుగా మనం జనరల్ స్టడీస్ కానీ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మనం ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు మనకు అన్ని కూడా నోటిఫికేషన్ ప్రకటించినారు కాబట్టి రిజల్ట్ ఎప్పుడనేది కూడా మనకు ఇంకా స్పష్టత అనేది లేదు. సో ప్రస్తుతానికైతే వాల్యుయేషన్ జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఎప్పుడు వస్తుంది ఏమి అనేది కూడా మనకు స్పష్టత అయితే లేదు. సో దీని మీద కూడా సందిగ్ధంగా ఉన్నాం. సో మన వాళ్ళు కూడా ఏం చేయొచ్చు అంటే తెలంగాణలో లాగానే ఇస్తాం చెప్పి ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చి ఎలక్షన్స్కి ముందైతే అన్ని నోటిఫికేషన్స్కు మనం ఊహించిన దానికంటే అధిక మొత్తంలో వేకెన్సీస్కు వస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా 1 by 1 వస్తాయి ఇప్పుడు తెలంగాణలో లాగానే. సో గవర్నమెంట్ కూడా అదేవిధంగా ఆలోచిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఇస్తే వేకెన్సీ తక్కువ ఉంటాయనే ఉద్దేశంతో ఒకేసారి బల్క్గా ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అనమాట. సో కాబట్టి మిత్రులారా, మనకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనం ఇన్నేళ్ళు వెయిట్ చేసాం. ఈ యొక్క 3 months లేదా 4 months వెయిట్ చేస్తే మాత్రం డెఫినెట్గా అన్నిటికీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఈవెన్ సచివాలయ ఉద్యోగాలు అయితేనేమి అన్నిటి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఫిలప్ చేయబోతూ ఉంది. సో దాంతోపాటుగా మనకు తెలిసిన పని ఏమంటే మనకు ఈ యొక్క నాకు తెలిసి ఈ యొక్క గ్రూప్ 4 మెయిన్స్ అనేది నవంబర్ ఎండింగ్లో కానీ డిసెంబర్లో కానీ ఉండే ఛాన్స్ ఉంది. బట్ చెప్పలేం, అంతకు ముందు కూడా ప్రకటించవచ్చు. ఏదేమైనా మనం పలానాదని చెప్పలేం. మనకు ఊహాజనితం ఏమంటే మనకు నోటిఫికేషన్స్ అన్నీ ఓల్డ్ నోటిఫికేషన్ డేట్స్ అన్నీ కూడా మనకు 11th నవంబర్ వరకు ఉన్నాయి. కాబట్టి సో 11th నవంబర్ తర్వాతనే మనకు ఉంటుంది.
ఏది గ్రూప్ 4 ఈవో కానీ జూనియర్ అసిస్టెంట్ మెయిన్స్ ఎగ్జామ్ కానీ ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మీరు చేసుకోండి. అయితే మన ఓన్లీ స్టేట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ కాకోకుండా, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కాకుండా ఎవరికైతే ఏజ్ ఉంటుందో 30 కానీ 34 కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కు దాదాపుగా 10 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. మనకు అదే తెలిసి ఇప్పటికే ఎస్ఎస్సి సిపిఓ వచ్చింది, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్స్ వచ్చింది, ఎస్ఎస్సి జేఈ వచ్చింది. ఈ మంత్ ఎస్ఎస్సి సిజిఎల్ కూడా రాబోతూ ఉంది. నెక్స్ట్ మంత్ సిహెచ్ఎస్ఎల్, ఆ తర్వాత ఎంటీఎస్, ఆ తర్వాత జీడీ, ఇప్పుడు ఎఫ్సిఐ కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మిత్రులారా, మీకు ఖచ్చితంగా నాట్ ఓన్లీ గ్రూప్స్ అనుకోకుండా ఏ జాబ్ అయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం మీరు ఇంగ్లీష్లో ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే ఎస్ఎస్సిలో ఇంగ్లీష్ అనేది క్రియాశీలకంగా ఉంటుంది. సో కాబట్టి మనకు ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ నమ్ముకుంటే అక్కడ ఉండే వేకెన్సీ తక్కువ, రాశిలో మాత్రం లక్షల్లో ఉంటారు. కాబట్టి మన అల్టిమేట్ గోల్ ఏమి? టు సెటిల్ ఇన్ గవర్నమెంట్ జాబ్. అది మన కాన్సెప్ట్. కాబట్టి మీరు ఈ యొక్క సిలబస్ ఆ యొక్క సిలబస్ వేరేగా ఉంటుందని మీరు భావించొద్దండి. నేర్చుకుంటే మాత్రం ఏది కూడా మనకు పెద్ద కష్టం కాదు. ఖాళీగా ఉండే బదులుగా మనకి ఏ సబ్జెక్ట్ రాదో దాని మీద ఫోకస్ చేసుకుంటే మాత్రం మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో కాబట్టి డెఫినెట్గా మనకు గ్రూప్ 4 ఎండోమెంట్ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ 11th నవంబర్ వరకు మెయిన్స్ ఎగ్జామ్ ఉండే అవకాశం లేదు. ఆ తర్వాతనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి నాకు ఖచ్చితంగా క్వాలిఫై అవుతాననే వాళ్ళైతే మాత్రం ఇంగ్లీషు తెలుగు కూడా ప్రిపేర్ కాండి. డౌట్ఫుల్గా ఉండే వాళ్ళైతే మాత్రం టైం వేస్ట్ కాకూడదు అనుకుంటే, ఎందుకంటే ఈ యొక్క ఇంగ్లీష్ ఎక్కడ మళ్ళీ పనికొస్తుంది, కానీ తెలుగు అనేది మనకు ఎక్కడ అంత యూజ్ కాదు గ్రూప్ 4 తప్ప. సో కాబట్టి ఇంగ్లీష్ ప్రిపేర్ కావచ్చు మీరు, ఎందుకంటే ఇది ఎస్ఎస్సికి కూడా పనికొస్తుంది, జనరల్ స్టడీస్ ఎస్ఎస్సీలో పనికొస్తుంది, మన గ్రూప్స్ పనికొస్తుంది. కరెంట్ అఫైర్స్ అనేది అన్ని రకాల పోటీ పరీక్షలు ఉపయోగపడుతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కాన్సెప్ట్ అన్నీ కూడా కావచ్చు. గతం 6 నెలల నుంచి 1 ఇయర్, కొన్నిసార్లు 1.5 ఇయర్ కూడా కరెంట్ అఫైర్స్ అడుగుతారు. కాబట్టి మనకు అవి కూడా వేస్ట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మన జనరల్ స్టడీస్తో పోల్చుకుంటే కరెంట్ అఫైర్స్లో మనం హై స్కోర్ చేసుకోవచ్చు. రిలేటెడ్ అన్నీ కూడా మనకి ఇటీవల కాలంలో గ్రూప్ 4 కావచ్చు, ఈఓ కావచ్చు, ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్లో జరిగినటువంటి కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్, ఎస్ఐ ప్రిలిమ్స్ కావచ్చు చూసినట్టయితే కరెంట్ అఫైర్స్ అని కూడా పాలిటీతో కానీ హిస్టరీతో కానీ జాగ్రత్తగా లింక్అప్ చేసి అడిగినారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఎటువంటి నష్టం జరగదు. సో టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దండి. డోంట్ వేస్ట్ అవర్ వాల్యుబుల్ టైం. ఖచ్చితంగా ఫోకస్ చేయండి. సో అనవసరంగా నెగిటివ్లోకి వెళ్ళిపోయి ఒకరిని క్రిటిసైజ్ చేసిన అవసరం లేదు, నిందించాల్సిన అవసరం లేదు. మన పని మనం చేస్తూ వెళ్తూ ఉంటాం. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్స్ మాత్రం ఇయర్ రాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఇచ్చి తీరాల్సిందే. గవర్నమెంట్కి వేరే ఆప్షన్ లేదు. సో దర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. సో ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు 10 లక్షల ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఈవెన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఎఫ్సిఐలో కూడా దాదాపు 4,500 ఉద్యోగాలు పైసలోకి పడినాయి. ఇవన్నీ కూడా గమనించి మీకు ఏం ఛాన్స్ అయితే ఉందో అన్ని ప్రిపేర్ కండి. టైం ఎక్కువ వేస్ట్ చేయొద్దండి. నేను పలానాది ప్రిపేర్ కాగలను అనుకుంటే అవన్నీ అప్లై చేయండి, ప్రిపేర్ కండి. అనవసరంగా వాళ్ళతో వీళ్ళతో అనవసరంగా మాట్లాడి చాటింగ్ చేసుకుంటూ మొబైల్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఈ గుర్తుంచుకో మిత్రులారా, ఈ ఒక్కసారి మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ జాబ్స్ మిస్ అయితే మాత్రం మనం మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎవరు మనకు తెలియదు. ఇప్పటికే మనం దాదాపుగా 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తాం. 3 ఇయర్స్ అయిపోయి 3.5 ఇయర్ అయిపోయింది. ఈసారి నోటిఫికేషన్స్లో జాబ్ కొట్టలేకపోతే మళ్ళీ జాబ్స్ నోటిఫికేషన్ రావాలంటే మరో 3 నెలలు 4 నెలలు పడుతుంది. అవన్నీ కూడా మనకు ఆ యొక్క వెయిటింగ్ వద్దనుకుంటే మాత్రం సిన్సియర్గా కసిగా పట్టుదల పెట్టి ప్రతిదీ అప్లై చేయండి. ఏ ఛాన్స్ అయితే ఉందో మనకు ఏజ్ని బట్టి మనకు సబ్జెక్ట్ని బట్టి ఏం ఛాన్స్ అయితే ఉందో ప్రతిదీ కూడా అప్లై చేయండి మిత్రులారా. సో దీనికి సంబంధించి మనకి టీపీ స్టడీస్ యాప్ నందు గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. తెలుగు సపరేట్గా ఉంది, ఇంగ్లీష్ సపరేట్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పర్చేజ్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ ఎవర్ గ్రీన్ కరెంట్ అఫైర్స్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్స్ కూడా అందుబాటులో ఉంది. మనకి టర్నింగ్ పాయింట్ కడప నందు ప్రస్తుతానికైతే మనం బ్యాంక్స్ అండ్ ఎస్ఎస్సి ఆఫీన్ కొంచెం జరుగుతూ ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్స్కు అతి త్వరలోనే బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మనకు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత. బట్ మీరైతే మాత్రం వీలైతే కోచింగ్కి వెళ్ళండి. ఇలాంటి మీరు ఓన్గా ప్రిపరేషన్ కొనసాగించి బుక్స్ ప్రిపరేషన్ పెట్టుకొని మీరు చేసి ల్యాండ్ ఆన్లైన్లో చదువుకోండి. ఏదో గ్రూపులో అయితే మాత్రం టైం ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా అయితే మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080880 మీరు కాల్ చేయండి. అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్లో ఉత్తమ్ రెడ్డి ఎడ్యుకేషన్ అనే పేరుతో మన వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ యొక్క నెంబర్కి మీరు ఏం చేయాలంటే యాడ్ మీ అని పెడితే మేము ఆ యొక్క గ్రూప్లో యాడ్ చేస్తాం. దీనివల్ల మిమ్మల్ని ప్రతిరోజు క్వశ్చన్స్ కానీ మోటివేషన్ పరంగా కానీ ఇంపార్టెంట్ వీడియోస్ ఏదైనా మీకు అందుబాటులో ఇస్తున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.